కాబట్టి పెండ్లంటే సంతోషం, అందులో పెరుగులాట విశేషం. పెండ్లాడుకుంటే దోషం, పెండ్లాడితే బహు మోసం. పెళ్లి చేయవే అని ఆడపిల్లలు మగపిల్లలు అంటూ ఉంటారు. ఎవరిని? తల్లిదండ్రులు. మనము మ్యానుఫ్యాక్చరింగ్ మనం చేస్తామా, దేవుడు చేయాలా? ఒక అమ్మాయి ఒక అబ్బాయి లోకంలోకి వచ్చారంటే వాళ్ళకి సరిపోయిన దారి ఎవరు చూపిస్తారు? దేవుడు చూపిస్తాడు కదా. కాబట్టి పెళ్ళిళ్ళు బీదోళ్ళైనా గొప్పోళ్ళైనా ఎలా చేసుకోవాలనుకుంటారు? గ్రాండ్గా చేసుకోవాలనుకుంటారు కదా. కాబట్టి అది గ్రాండ్గా అంటే ఎన్నోసార్లు జరగదు, ఒకసారి జరుగుతుంది. కాబట్టి ఏం చేస్తారు? గ్రాండ్గా చేస్తారు. మనం పాడాము ఒక పాట, ఏంటంటే గొర్రె పిల్ల వివాహోత్సవము. గొర్రె పిల్ల, ఇది గొర్రెకి పిల్ల అంటారు కదా. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే మనమందరం గొర్రెలు అంటాం. దేవుడు ఎవరు? కాపరి అంట. కాపరి గొర్రెకి ఒక లక్షణం ఏంటి అంటే కాపరి ఏం చెప్తే అది వింటది. ఏది? గొర్రె. అందుకే గొర్రె స్టూపిడ్ అంట. అందుకే స్కూల్లో టీచర్ ఏమనిపిస్తుంది? స్టూపిడ్ ఇడియట్ అంటది కదా. అంటే ఏం చెయ్యాలనో తెలియదు. ఒక్క పిల్లోడు అరిస్తే అందరు అరిచేస్తారు. ఏమరా అంటే ఏమో నాకు తెలియదంట. వాడు ఎవడో అరుస్తాడు, వాడిని బట్టి అందరు ఏం చేస్తారు? తెలంగాణ ఎంత వచ్చింది? జై తెలంగాణ అన్నందుకు వచ్చేసింది. ఓ పిల్ల 3 సంవత్సరాల దగ్గరకు వచ్చి చెప్తాను జై జై తెలంగాణ అప్పట్లో. అంటే అది 3 సంవత్సరాలే, కానీ దానికి ఏం తెలుసు? చెప్పండి, తెలుసా? కానీ ఏం నేచరు? గొర్రె నేచర్. మనం ఎవరు ఉంటాం? గొర్రెలు. అయితే మొదటి గొర్రె ఆదాము అనే గొర్రె, ఆయన ఏం చేశాడు? ఒక తోట వేసి సృష్టి అంతా మాట చేత కలగ చేశాడు. దేవుడు ఎలా చేశాడు? మాట చేత. గమనించండి, మీరు మాట్లాడుకుంటుంటే నేను ఒప్పుకోను. మనం ఇక్కడ కూర్చున్న తర్వాత శబ్దం చేయకుండా మీరు మర్యాదస్తులు చక్కగా వినండి. అయితే దేవుడు సృష్టిని ఎలా చేశాడంటే మాటతో చేశాడు. ఏం ఫస్ట్ కలుగజేశాడు? వెలుగు కలుగును గాక అన్నాడు. అంతా చీకటితో నీళ్లతో నింపబడింది విశ్వం అంతా, వెలుగు కలుగును గాక అన్నాడు. ఫస్ట్ ఏమొచ్చింది చెప్పండి? వెలుగు వచ్చింది. ఆ తర్వాత చూస్తే అంత నీళ్ళమయమే ఉంది. ప్రపంచం అంతా దేంతో ఉంది చెప్పండి? నీళ్లతో ఉంటే నీళ్లు పక్కకి జరగండి అన్నాడు. దేవుని మాట, నీళ్ళు ఏం చేసినాయి? పక్కకు జరిగాయి. మన మాట వింటాయా? పక్కకు జరుగుతాయా? దేవుని మాటలు ఏముంది చెప్పండి? శక్తి ఉంది. పక్కకు జరగండి అంటే ఆరిన నేల వచ్చింది. ఆరిన నేల వచ్చిన తర్వాత దేవుడు ఏమన్నా అంటే అన్ని రకాల పండ్లు, కాయలు, చెట్లు ఇచ్చే అన్ని ట్రీస్ కలుగును కాక అన్నాడు. అన్ని పెద్దవి వచ్చాయి, గుర్తుపెట్టుకోండి. కాయలు ఉండే చెట్లు వచ్చాయి, పిల్ల చెట్టు లేదు. కాబట్టి కోడి ఫస్ట్ వచ్చిందా? గుడ్డు ముఖ్యం వచ్చిందా? గుడ్డు వచ్చిందా? ఎందుకు అట్లా చెప్తున్నారు? సృష్టి, దేవుని సృష్టి. ఆ గుడ్డు వస్తే దాన్ని పొదగాల్సిన అవసరం ఎవరిది? ఎవరు చేయాలి? పని చేయాలి. కాబట్టి ఫస్ట్ వచ్చింది ఏంటి అంటే తెలుసు, అందుకే చెప్తున్నారు. వెరీ గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. కాబట్టి ఫస్ట్ చెట్లు గిట్లు అన్నీ వచ్చాయి. తర్వాత 4వ రోజు సూర్యుడిని, చంద్రుడి, నక్షత్రాలు చేశాడు. అంటే ఈ చెట్లకి ఫోటోసింథసిస్ అని జరుగుతుంది. నీళ్ళు ఏమవుతుంది? ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య అది ఉన్నందువల్ల. అందుకే గ్రీన్స్ ఎప్పుడు తినాలి? ఆకుకూరలు ఎప్పుడు కోయాలి? చెట్లకి ఆకుకూరలు కోసుకుంటాం కదా, ఆకుకూరలు కోసుకొస్తారు కదా. ఎప్పుడు కోయాలి? సాయంత్రం కోయాలి. ఎందుకంటే సాయంత్రం లోపల ఫోటోసింథసిస్ జరుగుతుంది కాబట్టి ఆ నీళ్ళు ఆకులకి ఏముంటుంది? ఆహారం ఉంటుంది, బలం ఉంటుంది. అది లేకుండా పొద్దున వస్తే వేస్ట్. కాబట్టి ఎప్పుడు పోయాలి? కూరగాయలు, పండ్లు, మరి ముఖ్యంగా ఆకుకూరలు సాయంత్రంగా పోయాలి కదా. అయితే నెక్స్ట్ ఏం చేశాడు? ఇది 3వ రోజు వరకు జరిగింది. 4వ రోజు సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలు చేశాడు. అంటే దేవుని నోట్లోంచి వచ్చే ప్రతి మాట వల్ల చెట్లు ఏమవుతున్నాయి? ఆ కిరణజన్య అది జరిగే దానికి ఎవరి మాట, ఎవరి శక్తి, ఎవరి వేడి? దేవుని దగ్గర నుంచి వచ్చిన వెలుగుతో అవుతున్నాయి. తర్వాత సూర్య, చంద్ర, నక్షత్రాలు. నెక్స్ట్ ఆకాశంలో ఎగిరే పక్షుల్ని, భూమి మీద ఉండే జలచరాల్ని తయారు చేశాడు. చేసిన తర్వాత అప్పటికి 5 days అయింది. 6th డే 4 కాళ్ళ జంతువులు, మ్యామల్స్ అన్నిటినీ తయారు చేశాడు. ఎవరు? దేవుడు.
చేసి వాటిల్ని చూసేదానికి ఇదంతటినీ చేసేదానికి ఎవరు లేరు. లేకపోయేసరికి ఇవన్నీ కూడా మాటతో వచ్చాయి. తను సొంత చేత్తో మట్టి తీసుకున్నాడు, ఫైన్ డస్ట్, మెత్తటి బంకమని లాంటిది తీసుకొని ముక్కు చెవులు నోరు పెట్టి అని ఊదాడు. ఎవరు నాస్కరాంధ్రంలో మొదటి మానవుడైన ఆదాం. అయితే ఆదాం దగ్గర తెచ్చి చెట్లన్నిటికీ పేర్లు పెట్టు బిడ్డ అన్నాడు. అన్ని పక్షులన్నిటికి పెట్టు, జంతువులన్నిటికి పెట్టు అంటే అన్నిటికీ పేర్లు పెట్టాడు. అన్ని ఎట్లట్లు వచ్చాయంటే ఆయన దగ్గరికి జతలు జతలు వచ్చాయి, ఆడ మగ. కానీ ఈయనకు సోయలేదు. ఎవరికి? మొదటి మనిషి అయిన ఆదాంకి సోయలేదు. ఏమని? నాకు కూడా ఎవరన్నా ఉండాలి కదా, వీటికి ఎవరు రెండు రెండు ఉన్నాయి అనే ధ్యాస లేదు. ఎవరికి? ఆదాంకి. అయితే ఎవరికి ధ్యాస ఉంది? దేవునికి. దానికే దేవుడు ఏం చేశాడు? గాఢ నిద్ర కలగజేశాడు. ఎవరికి? మొదటి మనిషి అయిన ఆదాంకి నిద్ర వచ్చి అతని పక్కన నుంచి ఒక ఎముక తీసి అక్కడ మాంసంతో పూడ్చి ఆ ఎముకతో ఏం చేశాడంట? ఒక వ్యక్తిని తయారు చేశాడు. వ్యక్తిని తయారు చేసి మత్తు వదిలేటట్టు చేసి మత్తు వదిలిపోయింది. ఎవరికి? ఆదాము. ఎదురుకి ఎవరు కనిపించారు? దేవుడు చూపించాడు. ఈమె ఎవరు? ఆయనకు అర్థమైపోయింది. యాక్చువల్గా అనస్థీషియా అయిపోతానే మనకు కూడా సిజేరియన్లు అయినాయి. మత్తు అయిపోతాను పాపమ్మ ఇది బాబమ్మ అంటే అంటాం మనం. కానీ మన హీరోకి ఏమొచ్చింది తెలుసా? కవిత్వం వచ్చింది. ఎవరిని చూస్తాను అప్పుడు దాకా దాని కవిత్వం వచ్చింది. ఎవరికి? ఆదాంకి. ఏమంటున్నాడు? నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం. కాబట్టి ఎక్కడి నుంచి తీశారు? పక్క నుంచి తీశారు. కాబట్టి నెత్తిన పెట్టుకోవద్దు, కాలు కింద వేయద్దు, మోకాల దగ్గర పెట్టుకోవద్దు. ఎక్కడ ఉండాలి? పక్కన ఉండాలి. పక్కన ఉండాలి. ఎవరు? స్త్రీ, భార్య. ఆయన ఏమన్నాడు? నరుడిలో నుంచి తీయబడింది ఈమె ఎవరంట? నారి అన్నాడు. ఆదికాండం 2వ అధ్యాయంలో చూడండి, మనం చూస్తాం ఈ మాటలు. అయితే దేవుడు అద్భుతంగా, ఆశ్చర్యంగా, వండర్ఫుల్లీ అండ్ ఫియర్ఫుల్లీ మేడ్ అంట. మన గురించి ఆలోచన చేస్తే చాలా విచిత్రంగా మనల్ని తయారు చేశాడు. ఎవరు? దేవుడు. అందుకే నరుడు ఆయనకు ఒక జాబ్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? ఏదైనా తోటలో పెట్టి, బాబు నువ్వు ఒక డ్యూటీ చేయాలి. ఏంటి? 15వ వచనం చదువుతాం 2వ అధ్యాయంలో. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. మొదటి మనిషిని ఏదైనా తోటలో పెట్టాడు. నువ్వేం చేయాలి? దాన్ని కాపాడాలి, దాన్ని డ్రెస్ ఇట్ అంటే ట్రిమ్ చేయటము అన్ని చేసి చక్కగా పెంచే పని చేయాలి అని ఎవరికి చెప్పాడు? దేవుడు ఆదాంకి చెప్పాడు. అయితే ఆదాం ఎట్టున్నాడంట? 18వ వచనం చదువుతాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉంటున్న మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయములు వాని కొరకు. కాబట్టి ఆయనకి ఏమనిపించింది అంటే నరుడు ఏం కావద్దు, జోనతాను ఒంటరిగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి సాటి అయినా సహాయం చేసేదానికి ఏం చేశాడంటే 21వ వచనం చూస్తాము. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలో ఒక దానిని తీసి ఆ చోటుని మాంసంతో పూడ్చివేశాను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము యొద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్టాను, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుడిలోంచి తీయబడింది కనుక నారి అనబడును. 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. హత్తుకోవాలి. ఎవరిని హత్తుకోవాలి? ఈ అబ్బాయి ఇప్పుడు 4వ తారీఖు పెళ్ళినప్పటి నుంచి ఎవరిని హత్తుకోవాలి? అమ్మా నాన్నని గౌరవించాలి, కానీ హత్తుకోవాల్సింది ఎవరిని? భార్యని కదా. అందుకే ఒక మాట హత్తుకునే దాని గురించి కొలసీలకు రాసిన పత్రికలు ఉంటుంది, చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక. కాబట్టి శత్రువు సాతానుడు కలిసి ఉండనికుండా, సంతోషంగా ఉండనికుండా వాడు మధ్యలో ఏం చేస్తాడు? డిస్టర్బ్ చేస్తాడు. కాబట్టి వాడి తంత్రాలు ఎరిగిన వాళ్ళం ఉండాలా,
ఎరగని వాళ్ళంగా ఉండాలా. ఎవరు చదువుతారు నా కోసం ఈ వచనము? 2వ అధ్యాయము 17వ వచనం నుంచి. 17 కలిసిపోయింది, చదువుదామా? ఈ 2 వచ్చిన అందరం కలిసి చదువుదామా? పోనీ అతి వినయాశక్తులై దేవదూత ఆరాధించగలిగి తాను చూసిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరకొప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి ఉతకబడినదై దేవుని వల్ల కలుగు వృద్ధితో అభివృద్ధి. కాబట్టి భార్య భర్తలు కలిసి ఉండనికుండా చేసేది శత్రువు యొక్క ఉద్దేశం. ఒకడు 1000 మందిని తరుమును, 2 10,000 మందిని కూర్చుంది. కాబట్టి ఇంట్లో కొంతమంది ఉంటారు, వీళ్ళకి ఆడబిడ్డలు లేరు, అర్ధమొగుళ్ళు వాళ్ళు దేని పెత్తనం ఎక్కువ ఉంటుంది. ఎక్కడ వాళ్ళు ఎక్కువ పెత్తనం చేసి వాళ్ళని కలిసి ఉండని ఇక్కడ ఏం చేస్తారు కదండి. మధ్యలో 3వ మనిషి మాట వినాలా వినకూడదా? వీళ్ళిద్దరి చేతులు ఎవరు పట్టుకున్నారు? దేవుడు పట్టుకున్నాడు అనేది గుర్తించాలి. అందుకే ఉదయం ప్రేయర్తో స్టార్ట్ చేయాలి, బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకున్న తర్వాత బయటకు రండి. కాబట్టి హత్తుకోనికుండా చేసే వాళ్ళు ఉంటారు అనేది మనం ఏం చేయాలి? ఇక్కడ గుర్తించాలి. ఏం చేయాలంట? తన శరీర సంబంధమైన మనసు వలన పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషించబడి అతగబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందొచ్చు. మరి ఇక్కడ క్లాట్ వచ్చినందుకు మమ్మీకి ఏమైంది? ఎటువైపు వచ్చింది పెరాలసిస్? రైట్ సైడ్ వచ్చింది. లెఫ్ట్ సైడ్ బ్రెయిన్లో ప్రాబ్లం వస్తే ఏమొస్తుంది? ఎక్కడ వస్తుంది? రైట్ సైడ్ వస్తుంది. కాబట్టి శరీరము అతుక్కొని ఉందనేది గుర్తించుకోవాలి. అది లేకుండా చేసేదానికి పానకంలో పుడకల్లాగా మధ్యలో కొంతమంది ఏం చేస్తారు? ఆ అమ్మాయి మాకు తెలుసు ఎట్లా అంటారు. అంటే ఆ మాట అంటానే మన లోపల ఏం పని చేస్తుంది? దెయ్యముడు పని చేస్తాడు, వేరు చేసేదానికి ప్రయత్నం. కాబట్టి దేవుడు జతపరిచిన వాళ్ళని ఎవరు కూడా ఏం చేయకూడదు? వేరు పరచకూడదు కదా. మరణం తప్ప మనల్ని ఏది కూడా వేరు పరచదు అని మనం ఏం చేస్తాము? ప్రమాణము చేపిస్తాం. అది గుర్తు పెట్టుకోవాలి. రోమన్స్ 12th చాప్టర్, రోమాపత్రిక 12వ అధ్యాయం. రోమాపత్రిక 12వ అధ్యాయము 12వ వచనం చదువుతామా? ఏముంది ఇక్కడ? నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. 9వ వచనం కూడా చదువుతాము. మీ ప్రేమ నిష్కపటమైనది ఉండవలెను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని ఉండుడి. మనము మంచిని తీసుకోవాలి, మంచిని పెంచుకోవాలి, మంచిని అభివృద్ధి చేసుకోవాలి. మంచితనం ఏం చేయాలి చెప్పండి? చూపించాలి. కాబట్టి ఈ 4వ తారీఖు వివాహం అయిన తర్వాత మరణం తప్ప వాళ్ళిద్దరిని ఏం చేయదు. ఏది? అనారోగ్యమందును ఆరోగ్యమందును కలివిలోను లేమిలోను మేము ఇద్దరం కలిసి జీవిస్తాము అని ఏం చేయాలి? నేను ఒకరోజు వచ్చా చూద్దామని, అందరూ సాయం చేస్తున్నారు. ఎవరికి? లాస్ట్కి మనవరాలు కూడా. నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. అలా ఇంటిగ్రిటీ అనేది ఏం చేయాలి? సంపాదించుకోవాలి. అందులో ఇక్కడ మందిరం జరుగుతుంది కాబట్టి మరి ముఖ్యంగా ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. కాబట్టి టైంకి రాకుండా లేట్గా వచ్చావనుకో ఏమంటారు? మన వాళ్ళు అందరు టెస్టర్స్ తెలుసా? మందిరానికి వచ్చే వాళ్ళ పని ఏంటి తెలుసా? టెస్టింగ్. నేను గమనిస్తూ ఉంటాను. ఆయనకి ఎందుకు ఒకరు తొందరగా వచ్చేదానికి సాయం చేయ ప్రభావం ఏమైనా ప్లాన్ చేస్తారా? అది చేయరు. ఏం చేస్తారు? పెళ్లి కాకపోతే అన్ని అరేంజ్మెంట్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు అమ్మాయి వచ్చింది, ఏం చేయట్లేదు, లేట్ అంటారు. కాబట్టి ఎన్ని గంటల స్టార్టింగ్ టైంకి ఏముండాలి? ఏం చేస్తారు? కాబట్టి అది మైనస్ కావద్దు. కాబట్టి ఇద్దరు కలిసి ఏం చేయాలంట? ఇద్దరు కలిసి ఉంటే వెట్ట ఉంటుందంట. చలికి ఏం చేస్తారు పిల్లలు? అందుకే దావీదు ముసలి వయసులో ఆయనకు ఒక అందమైన అమ్మాయిని తెచ్చిపెట్టారు. ఏం పేరు? అభిషేక్. ఆ పిల్లతో ఆయన పోలేదు, కానీ ఆ పిల్ల ఆయన వెచ్చబుట్టించడానికి ఉంది. కాబట్టి ఇంకొక మనిషి మనకేమిస్తారు?
అందుకే అది ఎవరో ఇమ్మంటే ఇవ్వరు, కాబట్టి భార్య అయితేనే చేస్తారు. అందుకే ఆ విలువ ఎప్పుడు తెలుస్తుంది? పెళ్ళి అయితేనే తెలుస్తుంది. భార్య లేకుంటే జరగదు, ఇల్లు జరగదు అనేది ఎవరికి తెలుస్తుంది? చేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఇల్లు ఎంత అంటారు, వాళ్ళే కావాలి. తలకాయ ఇంతే ఉంది, శరీరం ఇంత ఉంది, పని చేసేది ఏంటి? శరీరమే. కమాండ్ వచ్చేది ఎక్కడి నుంచి? కమాండ్ హెడ్ నుంచి వస్తుంది. అందుకే తనకి ఇక్కడ ప్రాబ్లం వస్తే ఇక్కడ వచ్చేసింది, ఇక్కడ ప్రాబ్లం వస్తే ఇక్కడ వస్తుంది. కాబట్టి శరీరాన్ని, ఈ తలని హత్తుకొని ఉండాలి. తలని శరీరం ఏం చేయాలి? అందుకే ప్రార్థనకి తప్ప మీరు ఏం చేయొద్దు, వేరుగా ఉండద్దు అని. అందుకే ఈ పెళ్లిలో పెళ్లి కుమారుడు మరి జోనాథను. అయితే ఇంకొక పెళ్ళి ఉంది. ఏం పెళ్ళి అది? మధ్యాకాశంలో ఉండబోతుంది. దానికి సూచనలన్నీ నెరవేరుతా ఉన్నాయి. అక్కడ యేసు ప్రభుల వారు మన పెళ్లి కుమారుడు ఉంటాడు. మనమంతా యేసు రక్తంలో కొనబడిన వాళ్ళందరూ సంఘము. సంఘం ఏమైతే చెప్పండి? మధ్యాకాశంలో. అందుకే ఈ పెళ్లి ఒక పూట, ఆ పెళ్లి 7 సంవత్సరాలు విందు ఉంటుంది. ఎక్కడ? ఆ పెళ్లిలో ఎన్ని సంవత్సరాలు విందు? అందుకే గొర్రె ఎవరు? మనం ఎవరు అంటాం? గొర్రెలు. దేవుడు ఎవరు? కాపరి. అయితే ఈ గొర్రె ఏం చేసింది? అవ్వ వినొద్దన్న మాట వినేసింది. ఎవరి మాట వినింది? సైతానోడు పాము రూపంలో వచ్చి, ఆమెకు తెలిసిన జంతువు రూపంలో వచ్చి, అమ్మా ఇది నిజమా, ఏదైనా తినొద్దన్నాడా అంటే దేవుడు చెప్పాడు, ఇక్కడ ఒక చెట్టు వేసా, దీని పేరు మంచి చెడ్డని జీవ వృక్షము. ఇంకో చెట్టు వేసా, మధ్యలో వేసా, దీని పేరు మంచి చెట్టు. ఈ చెట్టు పండు తినొద్దు, తింటే చచ్చిపోతావు అని చెప్పాడు. ఈ లోకంలో మరణం ఉందా లేదా? అన్ని ఊర్లలో బొందలగడ్డ ఉందా లేదా? ఉంది. ఎందువల్ల వచ్చింది చెప్పండి? పాపం వల్ల వచ్చు జీతము మరణం. అవ్వని మోసగించాడు. ఎవరు? నువ్వేమైతావు? దేవతవైపోతావు అన్నాడు. ఎవరు? సైతానుడు. వచ్చేసరికి తనకు తెలిసిన రూపంలోనే వచ్చాడు కాబట్టి మాట వినేసింది. ఎవరి మాట? సైతానుడు మాట విని తాను తిని ఎవరికి ఇచ్చింది? అందుకే లోకంలోకి ఏం ప్రాప్తించింది? మరణం అనేది వచ్చింది. ఈ మరణాన్ని తీసేసే దానికోసము యేసు ప్రభులు వారు ఏం చేశారు? పరలోకాన్ని విడిచిపెట్టి ఏ రూపంలోకి వచ్చాడు? మానవ రూపంలోకి ఈ లోకానికి వచ్చి ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. అందుకే ఆయన జన్మ అసమానము, ఆయన జీవితం అసమానము. ఆయన ఇష్టపూర్వకంగా కల్వరి శిలువలో ప్రాణము పెట్టాడు. అది మీరు నమ్మినా నమ్మకపోయినా, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము అంట, మీ ఇష్టం. నేనేం బలవంతం చేయదలుచుకోలేదు, కానీ చెప్పే వంతు నాది. కాబట్టి ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఎవరు ప్రాణం పెట్టారు? యేసే కల్వరి శిలువలో ప్రాణం పెట్టి. మరి ఏప్రిల్లో చేసుకుంటాం ఏది? గుడ్ ఫ్రైడే కదా. ఆయన శిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినము లేచాడు. మృత్యుంజయుడు. ప్రాణం పెట్టేదానికి శక్తి ఉంది, ప్రాణాన్ని తీసుకునేదానికి ఉంది. ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఇప్పుడే అక్కడ ఉండి మరి ఆ దినం కోసం వెయిట్ చేస్తున్నాడు. మనల్ని ఎక్కడికి తీసుకుపోతాడు? మధ్యాకాశంలోకి తీసుకెళ్తాడు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో మనము ఆ మాట చూస్తాం. ఇప్పుడు పాడుకున్నాం కదా పాట. ఏమని పాడాము? 9వ వచనం చదువుతాను చూడండి. అంతటా ఆ కడపటి 7 తెగులు నిండిన 7 పాత్రలను పట్టుకున్న 7 దేవదూతలు ఒకరు వచ్చి 21వ అధ్యాయం, ఇట్లు రమ్ము పెళ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పాను. గొర్రె పిల్ల వివాహోత్సవం అని పాడాం కదా. ఆ గొర్రె పిల్ల ఎవరు? యేసు ప్రభు. మనమెవరము? ఆయన రక్తంలో కొనబడిన మనమందరం కూడా కన్ను మూసి తెరిచే లోపల ఎక్కడికి పోతాం? అందుకే ఎవరెవరికి ఏ పని ఇచ్చారో ఆ పని నమ్మకంగా చేయి. భార్యగా ఇచ్చాడా, తల్లిగా ఇచ్చాడా, కుమార్తెగా ఇచ్చాడా, అమ్మమ్మగా ఇచ్చాడా, నానమ్మగా ఇచ్చాడా, ఏ పని నీకు నాకు ఇచ్చాడా ఆ పని మనం ఏం చేయాలి చెప్పండి? శక్తి వంచన లేకుండా చేయాలి. చేయాలా వద్దండి? చేయాలి. కాబట్టి అలా మనం చేసి సిద్ధపడితే ఆయన వచ్చేది కన్ను మూసి తెరిచేంత టైం అంట. అంటే 1 సెకండ్లో 16వ భాగం.
సెకండ్ అంటే ఏంది? ముళ్ళు అట్ట అంటారు. ఆ ముళ్ళుని 16 భాగాలు చేస్తే ఒక భాగంని ఏమంటారు? కన్ను మూసి తెరవడం అంటారు. 1/16 ఆఫ్ ఏ సెకండ్లో 16 భాగంలో కన్ను మూసి తెరిచే లోపల మనం పైకి వెళ్ళిపోతామంటారు. అందుకే ఈ శ్రమలు కొంతకాలమే. దీన్ని మనం ఏం చేసుకోవాలి చెప్పండి? ఇష్టపూర్వకంగా ఓర్చుకోవాలి. కానీ భరించేదానికన్నా ఎక్కువ దేవుడు ఏం చేయడు, ఎవరికి పెట్టాడు. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. కాబట్టి మధ్యాకాశంలో ఆ పెండ్లి ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. విందు ఎన్ని సంవత్సరాలు? అందుకే అది నిజమైన పెళ్ళి, ఇది నీడ పెళ్ళి అంటాం. ఈ పెళ్లిలో ఇప్పుడు పెళ్లి కుమారుడు ఎవరు? జోనతన్. అయితే అక్కడ పెళ్లి కుమారుడు ఎవరు? అందుకే గొర్రె పిల్ల వివాహోత్సవం సమయము వచ్చెను రండి. కాబట్టి గొర్రె పిల్ల వివాహానికి నువ్వు నేనేం చేయాలి చెప్పండి? సిద్ధపడాలి. అందుకే పెళ్లి అంటే చాలా ఇష్టం, అందరికీ ఇష్టం. ఎందుకు? సంతోషం కదండి. అది తెలియకుండా ఆ సంతోషాన్ని దేవుడు మనలో పెట్టాడు. ఆ గ్రహింపు కూడా ఒక్కోసారి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ దేవుడు సహాయము చేశాడు. అయితే ఈ వివాహము భూ సంబంధమైంది. ఆ వివాహం ఏంటి? మధ్యాకాశంలో. అయితే దానికి మనం ఏం చేయాలంటే, యేసు ప్రభువా నా కోసం నువ్వు చనిపోయావు, సమాధి చేయబడ్డావు, తిరిగి లేచావు, నా హృదయంలోకి రా, నా రోత హృదయాన్ని నీ రక్తంతో కడుగు అని మనం చెప్తే మనం దేవుడిని హృదయంలో చేర్చుకున్నట్టు అవుతాము. అన్ని విషయాలు ఏమవుతాయి చెప్పండి? ఆ పని చేసిన తర్వాతనే మీకు విషయాలు ఎన్ని ఏమవుతాయి? అర్థమవుతాయి. ఆ తర్వాత నుంచి రోజు ఏం చేయాలి? దేవుని వాక్యము చదవాల, ప్రార్థన చేసుకోవాలి. అందుకే రామరెడ్డి, లక్ష్మారెడ్డి ఇద్దరు ఒకేసారి నమ్ముకున్నారు కదా. డాడీ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు 40 ఏళ్ళ సంగతి. అయితే అప్పుడు తిమోతి అని ఇంకొక బ్రదర్ ఉన్నాడు, చాలా ఇంకొక బ్రదర్, వీళ్ళంతా ఫ్రెండ్స్. అయితే దేవుడిని వీళ్ళు అనుకోలేదు, కానీ వీళ్ళు నమ్ముకున్నారు. వీళ్ళు నమ్ముకునేది అంటే కుటుంబాన్ని ప్రభు కొరకు నడిపించారు. ఓడిఎఫ్లో ఉన్నప్పుడు ప్రతి మంగళవారం ప్రేయర్ మీటింగ్కి వచ్చేది ఎవరు? లక్ష్మారెడ్డి అన్న, ప్రణీత వచ్చేది. అయితే అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేది. ఇక్కడ సంఘమే ఇంట్లో ఉండేటట్టుగా అది అనుకున్నారు వాళ్ళు. పుట్టినప్పుడు దేవుని తలంపులు గొప్పవి కదా. ఈ ఏరియాకు మనకు ఒక మందిరము ఇచ్చాడు, దేవుని కృప. కాబట్టి మనం అందరం సహకరించి దేవుని పని చేయాలి. అందుకే నువ్వు ఏం చేయాలి? హత్తుకోవాలి. ఎవరిని హత్తుకోవాలంట? అందుకే దేవుని వాక్యంలో సామెతల గ్రంథంలో ఒక హీరో ఉన్నాడు. సామెతల గ్రంథం రాసిన హీరో ఎవరు? కింగ్ సోల్మన్. ది వాయిసెస్ట్ ఏంటంటే జ్ఞానము కలిగినాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే భార్య గురించి ఏం చెప్తున్నాడు చూద్దాం. 18వ అధ్యాయం 18th chapter 22. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎవరంటే చెప్పండి? భార్య దొరికిన వారికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వాళ్ళ అనుగ్రహము పొందినవాడు. కాబట్టి భార్య దొరికిన వానికి ఎవరు దొరికినట్టు? ఒక ఆయన అన్నాడు తేలు దొరికినాడు కాను, ఇంకొక ఆయన వేలు దొరికెను అని. నీ పెళ్ళం అట్టేమో మేమెవరు కాదట. ఇంకొకటి ఏమన్నాడు తెలుసా? గుడిపెట్టి నుంచి చెప్పాడు వైఫ్ ఈజ్ ఎ నైఫ్ అన్నాడు. ఇంట్లోకి వస్తానే నేను ఏకదం తీసుకున్నా. ఏంటి ఏమంటున్నావు బ్రదర్ అని. ఈయన పెళ్ళామంట, ఈయనకి నైఫ్ అంటండి అన్న. ఆయన పెళ్ళాము ఆయనకేమో కానీ మనకు కాదు, డోంట్ వరీ. కామన్ స్టేట్మెంట్ చెప్పాడు అని. కాబట్టి పే పెట్టేస్తే చాలా ఏమైపోతారు? నైఫ్ అయిపోయింది. కాబట్టి నైఫ్లా పొడిసేది కూడా ఉంటారు. అది మంచి పద్ధతి కాదు. సతాయించలేదు. ఆడోళ్ళైనా మగవాళ్ళైనా ఏం చేయదు, సతాయించారు. ప్రార్థన చేసుకుని అడగండి, దేవుడి కార్యము చేశారు. కాబట్టి ప్రార్థనకు తప్ప మీ ఇద్దరికి వేరు ఏది ఉండదు కదా. వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎవరిలా చూడాలి? ఆ అమ్మాయి ఇల్లు నీ ఇల్లు అనుకొని వస్తుంది. మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోయిందా? మాటికి పోతుందా? ఎందుకు? మీ అమ్మ ఇల్లు ఇదేం తెలుసు మీ అమ్మకు, నీకు కూడా ఏం తెలవాలి? ఆ అమ్మాయికి ఇదే ఇల్లు. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ? భార్య దొరికిన వానికి మేలు దొరికిన. 19-14 కూర్చోండి. గృహమును విత్తమును పితరులిచ్చు శ్వాసము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. కాబట్టి భార్య ఎవరంట? దేవుడు ఇచ్చినటువంటి దానం. దేవుడు. అందుకే మగవాళ్ళు ఒంటరిగా బతకలేరు. నేను గమనించి చెప్తున్నాను. ఆడవాళ్ళు 2 రోజులన్నా బతుకుతారు.
బైబిల్లో చాలా మంది విధవరాల సంఖ్య ఉంటే ఏంటబ్బా అనుకుంది. కానీ వాళ్ళు ఉండగలరు కానీ ఎవరు ఉండలేరు, మగవాళ్ళు ఉండలేరు. ఎవరు కావాలి? భార్య కావాలి. కాబట్టి భార్య దొరికిన వానికి మేలు. కాబట్టి ఇది మేలా కీడా? మేలు. బాక్సింగ్ అంకులు ఆంధ్రలో వద్దు చెప్పారు, నేను బైక్ కొనుక్కోతున్నా అంటే 2 వీలర్ వద్దు 4 వీలర్ కొనుక్కో అన్నాడు. 2 వీలర్కే గతి లేదంటే 4 వీలర్ ఇక్కడ నాకెందుకు? లేదు, నువ్వు సేవ చేయాలంటే నువ్వు పెళ్లి చేసుకో, డబుల్ సేవ చేస్తావు అన్నాడు. అంటే అంకుల్కి అది అర్థము కాలేదు, చాలా కాలం అర్థంగా. కాబట్టి కొన్నిసార్లు నా ఓన్ ఇష్టము నాలో ఉన్నప్పుడు మనకి ఏంటి మంచి ఏంటి చెడు అనేది బైబిల్ చదివినా అర్థం కాదు, ఎవరన్నా చెప్పినప్పుడు ఏం కాదు, అర్థం కాదు. అన్వేషిస్తేనే ఏమవుతుంది నాన్న. కాబట్టి నువ్వు వెళ్ళే మార్గము ఇన్ని రోజులు వెళ్ళిన మార్గం కాదు, ఇదేంటి కొత్త మార్గం. ఇప్పుడు నీ కొత్త మార్గము పక్కన ఉంటుంది. కాబట్టి దాపరికం ఏమీ ఉండకుండా ఉండాలి, వన్నెస్. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము నరుడిలో నుంచి తీయబడింది. కాబట్టి ఏమంటున్నాడు? నాది అంటున్నాడు. కాబట్టి దేవుడు జతపరిస్తే మనుషులు ఏం చేయొద్దు, వేరు చేయొద్దు. కొంతమంది వేరు చేసేదానికి ఏదో ఒకటి అంటుంటారు. వాళ్ళన్న మాటలు ఏం చేయొద్దు, పట్టించుకోవద్దు, దాన్ని ఆలోచన చేయాలి. వీళ్ళన్న మాట ఏంటి, నా క్షేమం కోరు అంటున్నారా, కీడు కోరు అంటున్నారా? కాబట్టి దేవుడు జతపరిచిన తర్వాత ఎట్టి పరిస్థితులు, అందుకే సైతానుడు కుయుక్తితో ఏం చేశాడు చెప్పండి, 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. దేవుడని యెహోవా చేసిన సమస్త జంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలంనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని. అందుకు స్త్రీ, ఆ తోట చెట్ల ఫలంలో మేము అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును గురించి దేవుడు మీరు చావుకుంటున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టుకొనకూడదు. ఎక్స్ట్రా మాట మాట్లాడుతుంది ఎవరు? డ్రెస్ ఇట్ అండ్ కీప్ ఇట్ అంటే చెట్టుని పట్టుకోకుండా ట్రిమ్ చేస్తాం అన్ని. మనం కొమ్మలు ఇష్టం వస్తే వచ్చినట్టుంటే కట్ చేస్తాం కదా, అది కట్ చేయాలంటే ఏం చేయాలి? చెట్టుని పట్టుకోవాలి. ఫింగర్స్ యూజ్ చేసినా పట్టుకోవాలి కదా. ముట్టకూడదు అంటే ఏంటి? ఆమె రాంగ్ చెప్పిందా రైట్ చెప్పిందా? రాంగ్ యాడ్ చేసేసింది. చూడండి ఎంత భయంకరమో. అందుకే చెవులు ఏం చేయాలి? 3 కోతులు కథ ఉంది. చెవి ముచ్చుకోవాలి. వింటే విశ్వాసం రావాలి, వినట క్రీస్తుని గురించిన మాట ఉండాలి. వేరే వాళ్ళు ఏదో చెప్పారనుకోండి, చెడుగా చెప్పిన మాట మనం చెవులు వేసుకోవద్దు. వేసుకుంటే అదేమవుతుంది చెప్పండి, పెరుగుతూనే వస్తుంది, పుట్ట లాగా అయిపోతుంది, నష్టం అయిపోతుంది, బ్రేక్ డౌన్ అయిపోతుంది. కాబట్టి ఎవరి మాట ఏం చేయొద్దు, వినద్దు, చెడు వినద్దు, చెడు చూడద్దు, చెడు మాట్లాడద్దు, చెడు చెయ్యద్దు. ఈ 4 గుర్తుపెట్టుకోవాలి. ఎవరన్నా చెప్పని ఆ విషయాలు 4. అందుకే మాటకి ఏదో చెప్తారు మనుషులు, కానీ అది మనం ఏం చేయొద్దు, వినద్దు కదండి. దేవుడు కార్యము చేస్తాడు. అందుకే జ్ఞానము కలిగి దేవుని కొరకు ఏం చేయాలి. అందుకే 31వ అధ్యాయంలో ఆమె చెప్తా ఉంది, ఎవరు సొలొమోనుకి ఏం చేస్తుంది, చెప్తా ఉంది ఎట్లుండాలి అని. అందుకే 30వ వచనం చూడండి. అందం మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలము ఇయ్యదను. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. అందుకే దేవుడు పెట్టాడు ఎవరిని, భార్యని ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. కాబట్టి ప్రేమించాల్సింది ఎవరిని? ఫస్ట్ నిన్ను వలే నీ భార్యను ప్రేమించు. గుర్తుపెట్టుకోండి. చూడండి ఏదో చేస్తే కదా. కాబట్టి నాలాగా నా శరీరం అనుకొని ఏం చేయాలి? ప్రేమించాలి, భార్యను ప్రేమించాలి. ఆమె కూడా అంతే చేస్తుంది. ఫర్ ఎవరీ యాక్షన్ దెర్ ఈస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. తక్కువ ఉండదు. నువ్వు తక్కువ చేస్తే అక్కడ కూడా తక్కువ అవుతుంది, అంతేనా కాదండి? కాబట్టి మనం మనస్ఫూర్తిగా ప్రేమించాలి. కాబట్టి నువ్వేం చేయాలి? ఆ అమ్మాయిని బాగా ప్రేమించాలి. ఆ అమ్మాయి అమ్మని, నాన్నని, ఇంటిని అన్నీ వదిలిపెట్టి వస్తే ఎవరిని చూడాలనిపిస్తుందండి అంటే ప్రార్థన చేద్దాంలే అని ఇద్దరు పోండి, ఒక్కదాన్ని పంపించారు. ఇద్దరు పోవాలా, 1 రోజు 2 రోజులు ఉండాలి, వచ్చేయాలి. అంతేగాని ఆ అమ్మాయిని ఇడిచిపెట్టి మటుకు ఉండద్దు, లేకుంటే పెళ్లి చేసుకోవద్దు. చేసుకుంటున్నప్పుడు ఏం చేయాలి? కలిసి ఉండాలి. కలిసి ఉండాలని లేదు. అందుకే పెద్దగా కుటుంబాలు చాలా వయసు ఉండే వాళ్ళని చూస్తే
చాలా మంది దండం పెడతారు లేదు. ఓల్డ్ కపుల్స్ వస్తే ఏం చేస్తారు? దండం పెడతారు. వాళ్ళకి దండం పెడతారు. ఎందుకంటే వీళ్ళలాగా మేము కూడా ఉండాలి. కాబట్టి యేసు ప్రభుకి సంఘానికి ఉండే గుర్తు ఎవరు? నువ్వేమో యేసు ప్రభు గుర్తు, ఆమెమో సంఘానికి గుర్తు. ఇద్దరికి ఏముంది చెప్పండి? అటాచ్మెంట్ పెట్టాడు దేవుడు, నో డిటాచ్మెంట్. కాబట్టి కోపం వస్తే పండుకోవడం చేయకూడదు. రాత్రి లోపల ఏం చేయాలి? సమాధాన పడాలి. వస్తాయి, ఎక్కడో చిన్న పాప ద్వారా అన్నా రావచ్చు, ఇంకెక్కడన్నా రావచ్చు, ఎక్కడన్నా రాని. అంటే ఎవరి ద్వారా వస్తుందో మనకు తెలియదు. బట్ ఒకటి జ్ఞానం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఆడవాళ్ళకు తొందరపాటు ఎక్కువ ఉంటుంది, మగవాళ్ళకు ఓపిక ఉంటుంది కదా. కాబట్టి సీరియస్గా నువ్వే ఏం చేయాలన్నా ఆలోచన చేయాలి. వెంటనే సుర్రు అని ఏం చేయదు. నీ ఇంట్లో నువ్వు చిన్నోడు, నీకు వస్తుంది సుర్రు అనే నాకు తెలుసు. అవునా? వస్తుంది రాదా? సరే, ఓకే. కాబట్టి ఎప్పటికీ ఈ వివాహం ఏంగా ఉండాలి? మరణం తప్ప ఏది కూడా వేరు చేయకూడదు. రెండోది, యేసు ప్రభు వచ్చేదాకా ఈ కుటుంబం ఉండాలి. యేసు ప్రభు వచ్చేది లేట్ అయితే యేసు ప్రభు వచ్చేదాకా ఏమై ఉండాలా? మీ ఇద్దరు కలిసి ఉండాలి. కాబట్టి నువ్వు శిరస్సు అనేది గుర్తు పెట్టుకోవాలి. ఆమెను పోషించి సంరక్షించే బాధ్యత ఎవరిది? నీది. ఆమె నన్ను చూసుకోవాలనేది కాదు, నువ్వే ఫస్ట్ చూసుకో. ఆటోమేటిక్గా వాళ్ళే చూస్తారు. ఎవరికైనా ఆడవాళ్ళకి ఏముంటుంది? ప్రేమ అనేది ఉంటుంది, చూస్తారు కదండి. కాబట్టి అవ్వ పాపం చేసినా దేవుడు ఆమెను తోసేయండి. ఆయనే ఏం చేశాడు? గొర్రెపిల్లని సిద్ధం చేశాడు. ఆ గొర్రెపిల్ల ద్వారానే విమోచన చేకూర్చాడు, తిరిగి సమకూర్చాడు. కాబట్టి జోనతన్ ఏం చేయాలి? ఆరాధన చేసేటప్పుడు కూడా గట్టిగా చేయి, అర్థమైంది. ఓకే, అంకులు చెప్పిన మాట ప్రకారము ఏం చెప్తారో దాని ప్రకారం ఏం చేయాలి? అనుసరించాలి. కాబట్టి ఇప్పుడు ఇది న్యూ పాత్. ఇప్పుడు దాకా వెళ్ళిన పాత్ కాదు. చదువు, ఉద్యోగం అంతా ఒక పాత్. ఈ మ్యారీడ్ లైఫ్ అనేది ఎవరికైనా డిఫరెంట్. వాళ్ళు వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి పెరిగి వస్తారు, వీళ్ళు వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి పెరిగి వస్తారు. కానీ కలిపింది ఎవరు? దేవుడు. అందుకనే ముస్లిమ్స్ అయినా చేసుకొని బాగానే ఉంటున్నారు, చిన్న వయసులో పెళ్లి చేసుకున్న వాళ్ళు అయినా బాగానే ఉంటున్నారు. మరి దేవుడే లేడు అనుకునే వాళ్ళు కూడా బాగానే ఉంటున్నారు. కాబట్టి వ్యవస్థ పెట్టినోడు ఎవరు? దేవుడు. కాబట్టి దేవుడే ఏం చేస్తాడు? కుటుంబాలని కాపాడుతాడు, కడతాడు, నడిపిస్తాడు. కానీ మన చేతులు ఎవరి చేతిలో పెట్టాలి? దేవుని చేతిలో పెట్టాలి. కాబట్టి ఏం ప్రమాణం చేస్తున్నామో ఏం చేయాలి? ఒక ఆయన అన్నాడు, అంకులు నేను చెప్పినట్టు చెప్పిన ఆయన అన్నాడు. నేను అట్టే చెప్పినాను అని. అంటే వాడు సోయి లేకుండా చెప్పినాడు. అంటే ఏం చేస్తున్నాడు? సమర్థించుకుంటున్నాడు. అది రైట్ కాదు. రైట్ అండి? రైట్ కాదు. కాబట్టి గొర్రెపిల్ల వివాహోత్సవం అంటే అక్కడికి వెళ్ళేదానికి మనం ఇక్కడ ఏం కావాలి? సిద్ధపడాలి. కాబట్టి ఈ పెళ్లి వల్ల ఆ పెళ్లికి సిద్ధపడతారు. అందుకే పెళ్లికి ఏం చేస్తారు? ఎంత కష్టమైనా, ఎంత దూరమైనా ఏం చేస్తారు? వెళ్తారు కదా. కాబట్టి జోనతన్ ఏం చేయాలి? ఆ రోజు టైంకి వెళ్ళు. ఏడా ఖమ్మంలో హనుమకొండ. ఓకే. కాబట్టి మీకు నేను చెప్పేది ఏంటంటే, గొర్రెపిల్ల వివాహోత్సవంలో మీరు కూడా ఉండాలంటే మీరు ఎవరిని పట్టుకొని ఉండాలి? ఎవరిని హృదయంలో చేర్చుకోవాలి? యేసయ్యని మీరు హృదయంలో చేర్చుకొని మీ పాపాన్ని ఒప్పుకొని, యేసు ప్రభువా నా హృదయంలోకి రా, నా కోసం ప్రాణం పెట్టావు, నేను తప్పిపోయిన గొర్రె పిల్లని, నన్ను కరుణించు అంటే ఈరోజు నీకు రక్షణ దినం అవుతుంది. దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, నీవు సంతోషాన్ని అనుభవిస్తావు. లోకం ఇచ్చే సంతోషం వేరు, దేవుడు ఇచ్చే సంతోషం వేరు. ఆ సంతోషం కావాలంటే ఎవరిని స్వీకరించాలి? ప్రపంచంలో ఉండే శబ్దాలు, ఇప్పుడు అన్ని యుద్ధాలు కదా. యూట్యూబ్ ధరిస్తే ఏంటంట యుద్ధాలు, ఒక పక్క ఐసు, ఒక పక్క తుఫాను, ఇవే. ఏమైనా మంచి వార్తలు ఉన్నాయా? కానీ ఏది ఏమైనా దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడి భద్రపరిచి నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఓకే.